హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఫేమస్ వాటర్ ఫాల్స్ అయిన తలకోనకి వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పైకి వెళ్ళి సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఉంది, అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇది ఫస్ట్ వాటర్ ఫాల్స్. ఇది ఇది తలకోన వాటర్ ఫాల్స్ అనేది శేషాచలంలో ఉందన్నమాట. సో పైన కొండల నుంచి ఈ వాటర్ అనేది కింద పడుతుంది. ఇది చూడడానికి వ్యూ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట, ఒక లెవెల్ అన్నట్లు ఇక్కడ. సో ఈ క్లైమేట్ కానీ ఇక్కడ చూడండి, చుట్టూ కొండలు. సో పైన కొండల నుంచి వాటర్ ఫాల్స్ అనేది అనమాట. ఇది రేటింగ్ ఇస్తే టాప్ 10లో గ్యారంటీగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాటర్ ఫాల్స్ అనేది. సో ఆంధ్రప్రదేశ్లోని తలకోన వాటర్ ఫాల్స్ అండర్ టాప్ 10లో గ్యారంటీగా ఉంటుంది అనమాట. చాలా హైట్ నుంచి వాటర్ అనేది కింద పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా నిదానంగా ముందుకు వెళ్ళాలన్నమాట. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళాలంటే ఇది అదర్ సైడ్ వ్యూ. అది చూడండి ఎంత హైట్ నుంచి వాటర్ అనేవి కింద పడుతున్నాయి అనమాట. ఇంత హైట్ మళ్ళా కింద ఉందన్నమాట, కిందకి వాటర్ వెళ్తాయి అనమాట. ఇది చూడండి, వాటర్ అనేటివి ఈ కింద ఇంత హైట్, ఇంతకన్నా కింద హైట్ ఉంది, ఇక్కడి నుంచి కిందకి వెళ్తాయి అనమాట. మనం చాలా హైట్ లో ఉన్నాము. మనం చూస్తున్నాం కదా, పైనుంచి వాటర్ వస్తున్నాయి, అక్కడికి కూడా వెళ్తాము. అక్కడ ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ ఉంది. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది. సో ఇక్కడ చూస్తుంటే వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనం అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ అయ్యేదానికి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎక్కడైనా మనం స్లిప్ అయి కింద పడ్డామంటే బతకడం మన మాత్రం అసాధ్యం అన్నట్లు. సో చూడండి ఇది వ్యూ. సో శేషాచల అడవుల్లో ఉన్న తలకోన వ్యూ అనేది ఒక ఎక్స్ట్రాడినరీగా ఉంది, చూడడానికి చాలా బాగుంది ఇక్కడ. సో ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది. సో ఇదో వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇది సీక్రెట్ వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా ఇది. సో మనం పైనుంచి వాటర్ పడుతున్నాయి కదా, సో అక్కడ ఉందన్నమాట ఇది. సో ఇది కూడా చూడడానికి ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది కదా కింద, అదే అనమాట సీక్రెట్ వాటర్ ఫాల్. ఇక్కడ నేను స్విమ్మింగ్ కూడా చేశాను. సో చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట. సో వాటర్ చాలా మందంగా ఉన్నాయన్నమాట. సో స్విమ్మింగ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఇక్కడికి రావడానికి ఫస్ట్ మనం తిరుపతి నుంచి బయలుదేరామన్నమాట. తిరుపతి నుంచి బాకరాయపేటకు వచ్చి, బాకరాయపేట నుంచి తలకోన ఇదన్నమాట రోడ్డు చాలా బాగుందన్నమాట. సో మోటో బ్లాగింగ్ చాలా బాగా వచ్చింది. చూడండి చెట్లు చాలా బాగున్నాయి అనమాట. సో చాలా కూల్ గా ఉంది ఈరోజు క్లైమేట్ కూడా. సో బైక్ నుంచి ఫస్ట్ ఇక్కడికి రావాలన్నమాట, ఇదే ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ నుంచి మనం బైక్ లో పైకి వెళ్ళడానికి కుదరదు, మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ వాటర్ ఫాల్స్ వాటర్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా మంది స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్తాయి వాటర్. సో ఇదంతా కిందది. సో నేను మా ఫ్రెండ్తో శ్రీధర్తో వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాను అనమాట. ఇది ట్రెక్కింగ్ అనమాట, అక్కడి నుంచి మనం ముందరికి వెళ్ళాలా. సో ఇదే వాటర్ ఫాల్స్. చూడండి ఎంత హైట్ లో నుంచి కింద వాటర్ అనేవి కింద పడుతున్నాయి కిందకి. సో చూడడానికి ఒక లెవెల్లో ఉంది. మనం కింద ఉన్నాము, మనం మిడిల్ లోకి వెళ్తాము. సో మిడిల్ నుంచి పైకి వెళ్తాం అనమాట. ఆ పై నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అక్కడికి కూడా వెళ్తాము. సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ. సో అక్కడ కూడా వెళ్ళి ఇదంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం ఈరోజు. సో ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరన్నా వచ్చి ఇక్కడ చూడవచ్చు, కానీ కిందకు వచ్చి స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. సో ఇది మాత్రం ఒక లెవెల్లో అనమాట. ఇంకా రైనీ సీజన్ లో ఇంకా ఎక్కువ వాటర్, ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. ఫుల్ వాటర్ అనేది ఫ్లో అవుతుంటది. ఇది ఒక 50% మాత్రమే. చూడండి ఎంత హైట్ లో నుంచి వాటర్ అనేటివి కిందకి పడుతుంది అసలు. ఇదంతా చూడడానికి వ్యూ అనేది ఒక లెవెల్లో ఉంది. సో మనం ఇంకా పైకి వెళ్దాం. సో అక్కడ వాటర్ ఫాల్స్ చూద్దాం. సో దాని పైకి వెళ్దాం. సో అక్కడ వాటర్ ఫాల్స్ చూద్దాం ఎలా ఉందో. సో మీరు చెప్పండి. ఇది ఇక్కడ కొంచెం క్లోజ్ గా వెళ్దాం అనమాట. వాటర్ అనేవి ఎంత క్లియర్ గా ఉంటాయి అనమాట. ఇదంతా పైన అడవుల పైన కొండల నుంచి వచ్చే వాటర్ అనమాట. సో చాలా ప్యూరిటీ అనేది చాలా 100% ప్యూరిటీ ఉంటుంది అనమాట. సో బాగా మనం డ్రింక్ చేయొచ్చు అనమాట వీటిని. ఇంకా కొంచెం క్లోజ్ గా వెళ్దాం అనమాట. ఈ వ్యూ అంతా చూద్దాము. ఇదన్నమాట చాలా కింద లోయలో ఉన్నట్లు ఉంటాం అనమాట. చూడండి వ్యూ. సో చాలా మంది వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు. ఈ వ్యూ చూడండి, ఈ చుట్టుపక్కల వ్యూ ఎంత పెద్ద లోయలో ఉందన్నమాట. పైన వాటర్ చూడండి, ఎంత పైనుంచి వాటర్ అనేవి కిందకు వస్తున్నాయి. సో కొంచెం క్లోజ్ గా వెళ్దాం అనమాట. సో ఒక వాటర్ లెవెల్ కిందకు వచ్చేది చూడండి. ఆ పక్క అంతా ఉంది, ఇక్కడ అంతా చిన్న కొల్లా కూడా ఉంది.
ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అనేది ఎంత ఎక్కువ ఉందనేది చూడొచ్చు అన్నమాట. సో ఇదంతా వాటర్ ఫాల్స్ అనేది 1 డే మీరు కంప్లీట్‌గా స్పెండ్ చేయొచ్చు ఇక్కడికొచ్చి. సో ఇక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేస్తా పైకెళ్ళాలన్నమాట. సో ఎందుకంటే మనం మిడిల్‌కెళ్తే సో అక్కడ పైనుంచి కిందకి వాటర్ పడతాయి. అక్కడి నుంచి కిందకి వాటర్ పడుతున్నాయి. సో ఇదే అన్నమాట సెకండ్ మిడిల్ పాయింట్ అన్నమాట. చూడండి పైనుంచి వాటర్ పడుతున్నాయి. సో ఇక్కడి నుంచి కిందికి వాటర్ వెళ్తాయన్నమాట. ఇది కూడా ఒక లెవెల్‌లో ఉందసలు. సో దీని నుంచి పైకెళ్తే మనకి అక్కడి నుంచి పైన వాటర్ అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం చూడొచ్చన్నమాట. అక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. అది కూడా ఒక లెవెల్‌లో ఉంటది. సో దాన్ని చూడడానికి కూడా చాలా మంది వెళ్తారు. కానీ చాలా సాహసం అన్నమాట పైకెళ్ళడం అనేది. సో ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు ఎక్కడం చాలా కష్టము. సో మనం అక్కడికి కూడా వెళ్దాం అన్నమాట. సో ఇప్పుడు ఇది మిడిల్ అని చెప్పాను కదా! ఇక్కడ ముందరకెళ్తున్నాను అన్నమాట. వాటర్ ఫ్లో కింద నుంచి చూద్దామని పైనుంచి. సో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పైనుంచి రాళ్ళు కూడా పడతా ఉండొచ్చు. ఇక్కడ గాని స్లిప్ అయితే మాత్రం మనం కింద 99% బతకడం అసాధ్యం అన్నమాట. ఇది వాటర్ ఫ్లో అవ్వదు. సో చాలా బండలున్నాయి కాబట్టి మనం బతకడం అసాధ్యం అన్నమాట. ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఇక్కడ నడిచేటప్పుడు చాలా పైనుంచి కూడా మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నామన్నమాట. ఏదన్నా రాళ్ళు పడ్డాయంటే చాలా ప్రమాదం అన్నమాట. సో ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ వాటర్‌ని మొత్తం. చూడండి చాలా మంది వచ్చి ఇక్కడ స్నానం కూడా చేస్తున్నారు. సో పైనుంచి ఇది ఒక 2 కిలోమీటర్స్ ఉంటదన్నమాట. అక్కడి నుంచి పైనుంచి వాటర్ అనేది చాలా హైట్‌లో నుంచి వాటర్ కిందకి పడుతుందన్నమాట. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో మళ్ళా స్టార్ట్ చేశాను ట్రెక్కింగ్. చూస్తున్నారు కదా! ఇంకా పైకెళ్ళడానికి. ఇదొక నా లైఫ్‌లో సో ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో అడవిలోనే మొత్తము పైకెళ్ళామన్నమాట. ఇప్పుడు పైకి టాప్ పైన ఉన్నామని చెప్పాగా వాటర్ పైన పడుతుంది. ఇప్పుడు అంత పైకెళ్ళాము. దానికన్నా పైకెళ్ళాము. మనం ఇంకా మళ్ళా లోయలోకెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా! ఇదొక సీక్రెట్ వాటర్ ఫాల్ అనేది. ఇది చూడడానికి చాలా ఉంది. బెస్ట్ ప్లేస్ అన్నమాట స్విమ్మింగ్ చేయడానికి. ఇది చాలా పెద్ద పైనుంచి కూడా దూకొచ్చు. ఒక 1 కిలోమీటర్ కింద వరకు వాటర్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో వాటర్ మాత్రం క్లిస్టర్ క్లియర్ అన్నట్లు. సో మనకు నీట్‌గా చూడొచ్చు. ఇక్కడ నేను స్విమ్మింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు వాటర్ కూడా చూపిస్తాను. సో నేను ఇద్దరు ఫ్రెండ్స్‌తో వచ్చాను. స్విమ్ చేయాలని ముందరకెళ్ళామన్నమాట. కానీ కుదరలేదన్నమాట. చాలా మందంగా ఉన్నాయి వాటర్. సో ముందుకెళ్ళడానికి మనం చాలా శ్రమించాల్సొచ్చింది. హాఫ్ దగ్గరికెళ్ళి మళ్ళా బ్యాక్ వచ్చేసామన్నమాట. సో ఎందుకంటే అక్కడికి స్విమ్ చేయలేకున్నాం అన్నమాట. ఎందుకంటే వాటర్ అనేది చాలా మందంగా ఉన్నాయండి. ముందుకు వెళ్ళడానికి చాలా శ్రమించాల్సొస్తుందన్నమాట. సో వాటర్ కూడా చూపిస్తాను ఇప్పుడు స్విమ్ చేసి ఇక్కడ. ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాయన్నమాట. నీట్‌గా కనిపిస్తున్నాయి. చూడండి చిన్న చిన్న చేపలు. సో చాలా బాగుందన్నమాట ఇక్కడ వాటర్. చాలా నీట్‌గా ఉందన్నమాట ప్లేస్ ఇక్కడ. సో మామూలుగా చాలా మంది ఇక్కడికి వచ్చేదానికి ట్రై చేస్తారు. కానీ సో ఇది చాలా ఎత్తులో ఉంది. చాలా కష్టం అన్నమాట. సో అందుకనే ఎక్కువ మంది రారన్నమాట ఇక్కడికి. ఏదో పర్ డేకి 5, 6 మెంబర్స్ వస్తారంట ఇక్కడికి. చూడండి ఇది వ్యూ మాత్రం ఇక్కడ ముందరికి పోతే చాలా లోతుందన్నమాట. చెప్పాను కదా! సో మనకి లోతనేది చాలా లోతుంది అది. సో మనం పైనుంచి కూడా దూకొచ్చు. కిందకి 2 కిలోమీటర్స్ అన్నా కిందకుంది. ఇది మనం ముందరే ఉండి చూస్తున్నామన్నమాట. వ్యూ అన్నమాట ఇది. సో అక్కడ పైనుంచి వాటరు కిందకి పడుతూ ఉంటాయి. ఇది ఇక్కడ. సో ఇక్కడ 1 డే స్పెండ్ చేసి ఇక్కడే ఫుడ్ తిని సో బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ క్లిస్టర్ క్లియర్ వాటర్‌లో స్విమ్ చేసి 1 డే అనేది మీ లైఫ్‌లో ఒక మెమరీగా చేసుకోవచ్చన్నమాట.